ఇలాగా ఇక్కడి నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ కొంచెం హోమ్ సిక్‌గా ఫీల్ అయ్యి, కొంచెం ఇబ్బంది పడి అలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయండి? సో, నాకు తెలిసి అసలు లేవు మేడం. అంటే అక్కడ అలవాటు పడిపోతారక్కడ. అక్కడ అలవాటు అంత బావుంటుందండి అక్కడ? చాలా బావుంటుంది. ఎందుకంటే చాలా వరకు పిల్లలు కొంచెం తక్కువ మంది మన దగ్గర నుంచి చేరే పిల్లలు కొంతమంది డొమెస్టిక్‌కే జర్నీ చేసుంటారు. కొంతమంది అసలు డొమెస్టిక్ గూడా జర్నీ చేసుండరు. అంటే ఆ! అలాంటి వాళ్ళు కూడా ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్కుతున్న వాళ్ళు ఫస్ట్ కూడా టైమ్ ఎళ్తారు. చాలా మందుంటారు. పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళు, మన మన ఏపీ నుంచి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎళ్తారండి. మీకు ఏపీ, తెలంగాణలో 60% ఏపీ నుంచి స్టూడెంట్స్ వెళ్తే 40% తెలంగాణ సైడ్ నుంచి వెళ్తారు. ఏపీ, తెలంగాణలో. సో, మీకు ఇక్కడ ఎక్కువ పల్లెటూరు ఇటు సైడ్ ఉన్న పిల్లలు, వ్యవసాయం చేసే పిల్లలు వీళ్ళకేంటంటే మా అబ్బాయిని డాక్టర్ చదివించాలా అలా ఉంటారు. సో, ఆ పిల్లలు వచ్చినప్పుడు వాడు వాడు డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కినా వాడు ఎంజాయ్ చేస్తాడు. తర్వాత ఇంటర్నేషనల్ ఫ్లైటు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కంట్రీ అవన్నీ చూసి చాలా బావుంటాయి కదా మేడం! కొంచెం మనోడు ఇదైపోతాడు. తర్వాత తనకేంటంటే నేను డాక్టర్‌ని అయిపోయానా ఒక ఫీలింగ్ వస్తది. వెళ్ళినెమ్మటే వాళ్ళకు బ్లడ్ టెస్ట్ చేసి, సిమ్స్ ఇప్పిచ్చేసి, కాలేజీలో రిజిస్ట్రేషన్ చేసి, ఎప్పుడైతే తను యాప్రాన్ అవన్నీ యేసుకొని, ఎప్పుడైతే కాలేజీకి వెళ్తాడో, నేను డాక్టర్‌నయిన ఒక ఫీలింగ్, కాన్ఫిడెంట్ వస్తది. ఇక మనోడు ఫుల్లుగా ఇదిగుంటాడు.